మొన్నటి వరకు సినిమాలు చేసిన పవన్ ఇప్పుడు పొలిటీషియన్ గా మారిపోయారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇంతవరకు ఓకే. మరి చేతిలో ఉన్న 3 సినిమాల పరిస్థితి ఏంటి? అటు సినిమాలు ఇటు రాజకీయాలను పవన్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? హవలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కింది. రేపో మాపో కీలకమైన శాఖ అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ బాధ్యత ఇచ్చినా తనదైన మార్క్ చూపించాలని పవన్ రెడీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో అటు సినిమాలు ఇటు రాజకీయాలను పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ చేతిలో ఇప్పుడు 3 సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ భుజాలపై ఉంది. ఇప్పుడే మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు కాబట్టి కొంతకాలం శాఖాపరమైన పనులతో బిజీగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేల కార్యకలాపాల్ని నిశితంగా పరిశీలించాలి. ఇవన్నీ చూసుకుంటూ సినిమాల్ని పూర్తి చేయడం అంటే కత్తి మీద సామే. అందుకే ఈ చేతిలో ఉన్న 3 సినిమాల్ని మెల్లమెల్లగా పూర్తి చేసేసి ఇక కొత్త సినిమాల జోలికి వెళ్ళకూడదు అని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పవన్ ముందుగా ఓజీ ఫినిష్ చేయాలి. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పని పట్టాలి. ఇవి 2 అయ్యాక వీరమల్లుకి డేట్స్ కేటాయించాలి. అంటే ఈ ఏడాదంతా ఈ 3 సినిమాలతో సరిపోతుంది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రెజెంట్ పవన్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు కూడా ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. మరి టఫ్ సిచ్యువేషన్ కి చేరిన పవన్ సినిమా రాజకీయాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారు మేకర్స్. టైం దగ్గర పడే కొద్దీ హైప్ పెరిగేలా ప్రమోషన్ చేస్తారు. కానీ ఓ 2 ప్రాజెక్ట్స్ విషయంలో మ్యాటర్ మొత్తం రివర్స్ లో నడుస్తోంది. నిర్మాతల నుంచే కౌంటర్ అటాక్ షురూ అయింది. కోలీవుడ్ లో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. జూలై 12న భారతీయుడు 2 ఆడియన్స్ ముందుకొస్తుంటే అక్టోబర్ 25th కి రజనీకాంత్ వెట్టయాన్, సెప్టెంబర్ 5న విజయ్ గోట్ సినిమాలు బాక్సాఫీస్ పై అటాక్ చేయబోతున్నాయి. కానీ వీటికంటే ముందు సెట్స్ పైకి వెళ్లిన కంగువా, తంగలాన్ రిలీజ్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పడం లేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ప్రశ్నించారు ఫ్యాన్స్. కంగువా, తంగలాన్ రిలీజ్ పై తాజాగా స్పందించారు స్టూడియో గ్రీన్ అధినేత జి ధనుంజయన్. వందలాది కోట్లు పెట్టి సినిమాలు చేసినప్పుడు వాటిని ఎప్పుడు విడుదల చేయాలో కొన్ని లెక్కలుంటాయని చెప్పుకొచ్చారు. రిలీజ్ డేట్ చెప్పలేదని, నిర్మాతల్ని ట్రోల్ చేయడం, కామెంట్స్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని, తమకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దీంతో కంగువా, తంగలాన్ రిలీజెస్ ఈ ఏడాది ఉంటాయా ఉండవా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.